మానవ మానను మానవ మానవ చెప్పు. మానవ ఇంద్రలోకం నుండి ఒక వనిత భూలోకంలోకి వచ్చిందంట. ఎవరా జంబా అబ్బనీతి నీ దెబ్బ? ఆ అతిలోక సుందరి భూలోకమునకు వచ్చి తన సంభాషణ యంత్రమును పోగొట్టుకున్నదంట. సంభాషణ యంత్రమా? ఏ డ్రామా కంపెనీ నుంచి పారిపోయే చోటలే? కౌశిక్ డ్రామా కంపెనీ. ఇంతకీ ఎవరా అతిలోక సుందరి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు యు గైస్ along with అల్లరి అనుష. మహోదయం భూలోకమే నవోదయం. చెప్పండి జనక. జనకాలేదు సొనకాలేదు, కింద ఏం పెత్తనాలు చేస్తున్న భూలోకంలో నువ్వు పైకి రా. కాసేపు ఈ హంగామా అందాలను వీక్షించి వచ్చేదాను జనక. వద్దు తల్లు. ఏ జనక? అప్పుడెప్పుడు మీ అక్క సీదో కూడా కిందకెళ్ళి ఆయన చిరంజీవి అంట, ఆయనతో జంపు జిలాని. నేను అటులో చెయ్యను జనక. మనం ఏం చేయము, ఆ మానవులే మహా మాయగాళ్ళు అన్ని ఆలోచిస్తారు. నువ్వు మూసుకొని పైకి రా. జనక 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 ఛీ, మా జనకుడు ఎప్పుడూ ఇంతే. మాట్లాడుటకు సరిపడా ధనము ఉన్నను మాట్లాడాడు. అయినా సరే నేను ఈ హంగామా అందాలను వీక్షించే పైకి వెళ్ళేదను. నీ కాలుకి ఏమైంది? ఏంది కాలు జారిపడి కారు అయింది అనుకుంటున్నారా? అంత దీని లేదు. మనం ఒకళ్ళని పడేసే రకం కానీ పడే రకం అసలే కాదు. మరి ఇదేంటంటారా? ఏమి లేదు, దారిలో ఎవడు బబ్లింగ్ ఊసాడు, అది నా కాలు కొత్తుకుంది, రావట్లేదు. ఒక నిమిషం. వచ్చేసింది. ఎందుకు మన గురించి చెప్పలేదు కాదు. ఒక్క శనకాలు చూడండి. మానస సరోవరం ఎంత అందంగా ఉందో. ఇక్కడ అద్భుతమైన మూలికలన్నీ ఉంటాయి. అది ఏరుకోవడానికి వచ్చానమాట నేను. బాబు ఎవరెత్తుకున్నావు నువ్వు? నా స్వీటీ తప్పిపోయాను బ్రదరు. నువ్వేమో చూసా? స్వీటీయా? మీ కుక్క నేను చూడలేదుగా. స్వీటీ అంటే కుక్క కాదు, అది నా లవర్. ఆగుబోతు గాడివి, నీకు లవర్ ఏంట్రా? విక్టరీ ఉదయ్ కాదు, టీం లీడర్ ఏంట్రా? అయినా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ప్రేమించుకోవడానికి బ్రదరు. ప్రేమించుకోవడానికి తుప్పల్లోకి ఎందుకు వచ్చారా మీరు? మాది ఫేస్బుక్ లోను 5 స్టార్ హోటల్లోనూ ప్రేమించుకునే కాస్ట్లీ బడ్జెట్ ప్రేమ కాదు బ్రదరు. తుప్పల్లో ప్రేమించుకునే లో బడ్జెట్ ప్రేమ బ్రదరు మాది. తుప్పల్లో ప్రేమించుకుంటే దాన్ని ప్రేమ అనర్రా? మరి ఏమంటారు బ్రదరు? నేను చెప్పిన అక్కడ ఎడిటింగ్ లో కట్ చేస్తారు. కౌశిక్ నడితే చెప్తాడు. మూసుకొని వెళ్ళు. వెళ్తాను కానీ బ్రదరు ఉంది సా మంద అయిపోయింది. ఎడం చెప్తే కట్టే కుడిచం పగులుద్ది. మూసుకొని అలా బ్రదరు చెప్పు. జారిపోయిందా? నాగేంద్ర జారేది ఏమి జారలా. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నీ సామాన్లు నీ దగ్గర ఉన్నాయా? ఏమాడుతున్నావు నువ్వు? నా సామాన్లు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు నోరు మూసుకొని బయటికి వెళ్ళు. ఓకే బ్రదరు, జాగ్రత్త. విలువైన సామాన్లు పడిపోతాయి. నువ్వు ఎలా? పడేసే రకం జాగ్రత్త. బంగారానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు. ఎవరు బంగారా నువ్వు? పాత చలన చిత్రములో రమణారెడ్డి వలె ఉన్నావు. నీవెవరు మానవా? నన్ను అందరూ విక్టరీ ఉదయం అందుర్లే. ఏమైంది? కొన్ని భయంకరమైన శబ్దములు విన్నప్పుడు నా జనకుడు నన్ను ఇంటికి వచ్చేయమన్నాడు. ఎంతకి తమరి పేరేంటి? వింధ్యజ. వింధ్యజ. మానవా, నువ్వు ఎందుకు పరుగులు పెడుతున్నావు? ఇది మాత్రం భయంకరంగా లేదా? మానవా, నువ్వు నా సంభాషణ యంత్రమును చూచినావా? ఏందా సంభాషణ యంత్రము? సంభాషణ యంత్రం చూడలేదు, ఎత్తడి చెంబు చూడలేదు. నోరు మూసుకొని బయటకెళ్ళ. అది కాదు మానవా, నా సంభాషణ యంత్రము లేనిచో నాకు ఇంద్రలోక ప్రవేశము లేదు. నువ్వేమన్నా గేట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా? హాల్ టికెట్ లేదని చెప్పి గేట్ దగ్గర ఆపేయడానికి మీ కొంపేగా వెళ్ళి తలుపు తట్టు తీస్తారు. చతురులాడకు మానవా. నేను చెలికత్తను మరి చతురులాడడానికి. నీవు నా చెలికత్తెను చూచినావా? ఎందుకు చూడలేదు? ఇప్పుడే చూసా. ఇక్కడ నా ముందు తై తక్కలాడి అలసిపోయి అమృతం తాగొస్తాను వెళ్ళారు. అవునా? వెళ్ళవమ్మా. మానవా, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు అలా పుల్లలేరుకుంటావేంటి? పుల్లలేరు కూడా నేనేమన్నా బాహుబలి సినిమాలు అనుకుని అనుకున్నావా? విక్టరీ ఉదయ్ జనాల రోగాలు మాయం చేయడానికి మూలికలు ఏరుకుంటున్నాం.
ఆగ్రహించకు మానవా, నా సంభాషణ యంత్రమును నీకు చూచినచో నాకు ఇవ్వుము. ఈ సంభాషణ యంత్రం ఏందయ్యా? నీ అమ్మ. సంభాషణ యంత్రం. హలో, వస్తాలేరా? నేనేమన్నా పంజాగుట్ నుంచి అమీర్పేటకి వచ్చాను వెంటనే రావడానికి. మానస సరోవరానికి వచ్చా, వస్తా ఆగు. మానవా మానవా, ఆ. ఇదిగో సంభాషణ యంత్రము అనొచ్చో ఇదే, నాది కూడా ఇటులనే ఉండును. సంభాషణ యంత్రం అంటే ఫోనా? హా. ఫోన్ కోసం తిప్పలా ఇవి? అది మామూలు సంభాషణ యంత్రము కాదు మానవా, అందులో జియో సిమ్ కూడా ఉన్నది. ముఖేష్ అమ్మ నుంచి ఇచ్చాడు నీ కనెక్షన్? కాదు మానవా, ఆయన జనకుడు ధీరుభాయ్ అంబానీ ఇచ్చెను. ఆయన మా వద్దనే ఉన్నాడు, మా సేవలకు మెచ్చి మాకు బహుమతిగా ఇచ్చెను. మూలికల కోసం వస్తే నాకు పిచ్చి తగిలింది ఏందయ్యా? నన్ను ఎవరు ఇప్పుడు కాపాడే వాళ్ళు లేరా? అమ్మ ఉదయ్, పైకేమో పత్తి కబుర్లు, లోపలేమో ఫ్లేవర్ క్యారెక్టర్లా. మానవా, ఈ మానవుడు ఎవరు? అచ్చము యమధర్మరాజు వాహనము వలె ఉండదు. ఎవడ ఏమని వాహనము? ఆయన తాగుబోతు. ఓ తాగుబోతు మానవా, నువ్వైనను నా సంభాషణ యంత్రమును చూచినావా? చూచినాను, నాకే దొరికినది. మానవా, మానవా, అదిగో అదిగో, అదే నా సంభాషణ యంత్రము, నాకు ఇవ్వు. ఇచ్చేరా, పిచ్చి తెలిపోతే ఇచ్చే తొందరగా. ఏడిచ్చేది సబ్బు బిల్ల, సబ్బు బిల్ల. ఆపిల్ ఫోన్ ఆపిల్ ఫోన్ నీకేంట్రా ప్రాబ్లము? ప్రేమ లేకుండా యాక్ట్ చేసావా? నేను చేయను, ఇదైతే అసలుకే చేయదు. ఇది కూడా అంతే, నాకు వంతిస్తానే ఇస్తా. మానవా, బంద అనగానేమి? నీ బొందే, నీ బొంద. నీ బొంద అనగానేమి? నా బొందే, నా బొంద. నా బొంద అనగానేమి? బొంద అనగా ధనము. ఓ ధనమా? ప్రస్తుతమునకు నా వద్ద ధనము లేదు మానవా, ఇదిగో ఈ ఆభరణము తీసుకొని నా సంభాషణ యంత్రము నాకు ఇవ్వము. ఇప్పుడు ఈ ఆభరణాలు తీసుకొని ఏం మాట్లాడు కొట్టుకెళ్ళాలి? నాకంత టైం కూడా లేదు. నాకు ఇవేమి వద్దు, నాకు 100 అయితేనే ఇస్తాను. అయ్యో, ఏమిటి నాకు ఈ విపత్తు పరిస్థితి? మానవా, నువ్వైనా తాగుబోతు మానవుడికి చెప్పు, నా సంభాషణ యంత్రము నాకు ఇవ్వమని చెప్పు మానవా, చెప్పు మానవా, చెప్పు మానవా. నువ్వు ముందు ఆపు, చెప్తా నేను. ఉండేదే ఒక 100, అది కూడా ఇడికి ఇచ్చేస్తున్నా. కూడా తీసుకోరా, ఫోన్ ఇచ్చారా? ఇదిగో నీ ఫోన్. ఫోన్ తీసుకున్నా ఇంక వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళను మానవా. ఎల్లవా, మళ్ళీ ఏమైంది? నా మనసు గాడి తప్పినది. ఏంటా గాడి తెప్పిందా? ప్రేమ వద్ద మొదటి ప్రదేశము. ప్రేమ వద్ద మొదటి ప్రదేశమా? డ్యామ్ వద్ద మొదటి హెచ్చరికలాగా ఇదేం బాస్తెల్లా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు మానవా. బుర్ర పెట్టాలా ఇప్పుడు? ప్రేమ అంటే లవ్, వద్ద అంటే ఎట్టు, మొదట అంటే ఫస్ట్, ప్రదేశం సైట్. అమ్మ నీ తింగర పుచ్చి, లవ్ ఎట్టు ఫస్ట్ సైటా? అవును మానవా. రా మానవా, నిన్ను మా ఇంద్రలోకము తీసుకెళ్లి మగాడంటేనే విక్టరీ ఉదయ్ అనేలా చేస్తాను. అవునా? ఎక్కడుంది మీ ఇంద్రలోకం? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉందా? ఇదిగో నా సంభాషణ యంత్రము నాకు తిరిగి వచ్చినది కదా, నా శక్తులన్నీ నాకు తిరిగి వచ్చను. కావాలంటే ఒకసారి నన్ను పట్టుకొని చూడుము. ఓ, ఇదైతే మేము చాలా బాగా చేస్తాం. మానవా, హస్తము మాత్రమే. హస్తము మాత్రమే అనంటండి. అంటే నువ్వు నిజంగా ఆ ఇంద్రుడి కూతురువా? అంటే నేను ఈ రోజు నుంచి ఇంద్రుడి కళ్ళున్నా? అవును మానవా. పదైతే అసలు హంగామా అక్కడ స్టార్ట్ చేద్దాం. కాదు మానవా. సరే గాని హా? ఈ పుల్లలు ఏం చేద్దాం? విరిచి. పిరిచా సాధారణంగా మడిచి కదా అనాలి. నేను ఇంద్రుని కుమార్తెను, ద్వంద్వ అర్థములు వచ్చు పదములు నేను వాడను మానవా. రమ్ము రమ్ము రమ్ము. గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్ర ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లో. వింధ్యాజ, పేరు బాగాలేదు కానీ పర్ఫార్మెన్స్ బాగుంది. మెచ్చుకో మెచ్చుకో పిల్లో. కాదు, లాస్ట్ కి మా కౌశిక్ అన్నిటికంటే ఎక్కువగా విరిచి బాగా బాగా ఎంజాయ్ చేశాడు. విరిచి విరిచి అది బాగా వాడతాడు అనమాట. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? పిల్లో